హ్యాపీగా ఉండటము కేవలం ఒక ఫీలింగా లేదా మన శరీరానికి అదేమన్నా లాభం చేస్తుందా? నమస్కారం అందరికీ, నేను మీ డాక్టర్ చెరీష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన మెదడు డోపమైన్, సెరోటోనిన్ అనే ఫీల్ గుడ్ కెమికల్స్ ను విడుదల చేస్తుంది. అయితే ఈ కెమికల్స్ వల్ల మన శరీరంలో మెదడు బాగా పనిచేస్తుంది, గుండెపైన ఒత్తిడి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మజిల్స్ యొక్క టెన్షన్ రిలీజ్ అవుతుంది, ఇంకా చివరిగా నిద్ర కూడా బాగా పడుతుంది. మనం హ్యాపీగా ఉండడం కేవలం ఒక ఫీలింగే కాదు, మొత్తం శరీరానికి ఒక గిఫ్ట్ లాంటిది. కాబట్టి ప్రపంచం ఎలా పోతున్నా మీరు మాత్రం హ్యాపీగా ఉండండి, ఎందుకంటే హ్యాపీగా ఉండడం కూడా ఒక హెల్త్ హ్యాబిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కావాలని మీకు నష్టం కలిగించడం లేదా మిమ్మల్ని బాధ పెట్టడం ఇట్లాంటివి చేశారా? అలా జరిగినా కూడా ప్రపంచానికి నవ్వుతూ కనిపించండి. జీవితంలో కొంతమంది మనల్ని ఆపాలని చూస్తారు, మీ కష్టాన్ని వృధా చేయాలని చూస్తారు. గుర్తుంచుకోండి, వాళ్ళు మీ పరిస్థితిని మాత్రమే మార్చగలరు, మీ మనసును కాదు. అందుకని కాలేజీలకు వెళ్ళండి, ఆఫీసులకు వెళ్ళండి, పని చేయండి, నవ్వుతూ ఉండండి, చిల్గా ఉండండి. మీ ప్రశాంతతే మిమ్మల్ని బాధ పెట్టాలని చూసిన వాళ్ళకు ఇదే అతిపెద్ద సమాధానం. ఎందుకంటే విజయం కంటే ముందర మనం గెలవాల్సింది మన మనశ్శాంతి. ఎవరైనా మీకు నష్టం చేసినా మీ ఆనందాన్ని వాళ్ళ చేతిలో పెట్టారు. తలెత్తుకొని జీవించండి, సమయం మీకు న్యాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రతి దానికి టైం వస్తుంది, అదే మీకు సమాధానం అవుతుంది. హెల్త్ గురించి ఎటువంటి సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. లవ్ ఎంజాయ్. గుర్తుంచుకోండి, ప్రపంచం ఏమైపోతున్నా మీరు మాత్రం హ్యాపీగా నవ్వుతూ ఉండండి. చిరునవ్వుతో చిందులు చిందించండి, చిరునవ్వులతోటి చిందులు చిందించండి. ఓకే, చెప్తున్నా మమ్మీ. చిరునవ్వులతోటి చిందులు చిందించండి, ఎందుకంటే చిరునవ్వులతోటి చిందులు చిందించండి, ఎందుకంటే హ్యాపీగా ఉండడం అనేది హెల్త్ హ్యాబిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. లవ్ ఎంజాయ్. కట్. ఇంకొకటి చెప్పద్దు. బాగా అయిపోయింది. స్టార్టా? నా సూపర్. స్టార్ట్. ఛార్జింగ్ దీంట్లో కూడా అయిపోతుంది, నాకు టెన్షన్ ఉంది. స్టార్ట్. మీ గురించి చెడుగా మాట్లాడారా, లేక మీకు అన్యాయం, ద్రోహం ఇటువంటివి ఏమైనా చేశారా? ఇప్పుడు మీరు బాధపడితే నిజంగా నష్టం ఎవరికి జరుగుతుంది? నమస్కారం అందరు కాదు, వాళ్ళు ఒక్కసారి చేస్తే దాని గురించి మీరు రోజు బాగుంటుంది. ఒక్కసారి అది కాదు. సరే, ఇప్పుడు చాలా అక్కడితో చాలు. మీరు రోజంతా జరిగిన దాని గురించి ఆలోచించుకొని స్ట్రెస్ లో ఉండడం వల్ల మన మెదడు కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏ పని మీదైనా దృష్టి సాధించడం చాలా కష్టం. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల నిద్ర తగ్గిపోతుంది. నిద్ర అనేది రాకపోవడము, ఆకలి అలవాట్లు మారిపోవడము. ఓకే, ఫస్ట్ నుంచి మళ్ళీ స్టాప్. లాస్ట్ డేలో చెప్పవు, ఎందుకంటే హ్యాపీగా ఉండడం కూడా ఓకేనా?